మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మరి మనం శృతి అనేది నీ స్థితి మార్చిద్ది అనే మాట మనం ఎన్నో విధాలుగా జీవగ్రంథంలో ధ్యానం చేస్తుంటాం. వేల కొలది దేవదూతులు కూడా పరలోకమందున్న దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది, ఆ స్తుతుల మీద దేవుడే ఆసీనుడై ఉన్నాడనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. కనుక చక్కగా మనందరం కలిసి దేవునికి దినం కృతజ్ఞతాస్తుతులుగా మరి ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరలోకమందున్న ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. ఉన్నత స్థలంలో నివాసముండి మమ్మల్ని దర్శిస్తున్న ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. నిత్యము నీ కనుదృష్టి మా సంఘాలపై ఉంచి కాపాడుతున్న ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. కృపాసత్య సంపూర్ణుడివై మా మధ్య నివసిస్తున్న ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. దావీదు వంశస్థులైన యేసేపునకు ప్రదానం చేయబడిన కన్యకైన మరియ యొద్దకు దేవదూతలను పంపిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని దూత ద్వారా పలికిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసుని పేరు పెట్టుదు అని దూత ద్వారా పలికిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేసిందని పలికిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రవక్త అయిన క్రీస్తుని పలికిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచిదని వారితో దూత ద్వారా పలికిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని దూతల చేత స్తుతింపబడిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. యూదుల రాజుగా పుట్టిన యేసుని కనుగొనుటకు తూర్పు దిక్కు నక్షత్రము జ్ఞానుల కొరకు కలుగజేసిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి ఆయన పూజించ వచ్చితమని జ్ఞానుల ద్వారా క్రీస్తును గూర్చి హేరోదు రాజునకు తెలిపిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటి మీదగా వచ్చి నిలుసు వరకు వారికి ముందుగా నడిపిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంత భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిశువును చూసి సాగిలపడి ఆయనకు పూజించుటకు సహాయం చేసిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించుటకు కృప అనుగ్రహించిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపరిచిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయని పడకమునిపే దేవదూతల చేత పెట్టబడిన యేసుని పేరు ఆయనకు వారిచే పెట్టించిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. యెరూషలేము నందు సిమియోనను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండట చూసిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. అతడు ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, అతని మీద పరిశుద్ధాత్మను ఉంచిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మతే బయలుపరచిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను, ధర్మశాస్త్రం చొప్పున జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుటకు కృపనిచ్చిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. అన్నాను ప్రవక్తకి యేసును చూసి ప్రకటించగలిగే కృపనిచ్చిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. క్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్న ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. యేసుక్రీస్తు పుట్టుక ఈ లోకానికి వెలుగుగా మార్చిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. పాపాలతో నశించుతున్న మానవానికి యేసు రాకతో జీవమార్గం చూపిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. యేసుక్రీస్తు ద్వారా మా అందరికి రక్షణ భాగ్యం దయచేసిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. గడిచిన కాలమంతా మమ్మల్ని మా సంఘాలను కాచి కాపాడిన ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డని కాచి కాపాడుతున్న ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు ఈ దేవా. లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చి కాచి కాపాడుతున్న ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు మా అందరి పట్ల చేసిన ప్రతి మేలును బట్టి ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. కృప చూపించి కాచి కాపాడుతున్న ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. మాకందరికి జ్ఞానం ఇచ్చి కాపాడుతున్న ఓ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు దేవా. ఈ కృతజ్ఞత స్తుతి మన రక్షకుడు
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి సమర్పించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.